హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ మసాలా కర్రీ రెసిపీ అనమాట. రెసిపీ అయితే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసేసుకొని, దాన్ని క్లీన్ చేసేసుకొని, అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ తర్వాత వచ్చేసి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మటన్ వచ్చేసి ఇట్లా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. లేదా ఓవర్ నైట్ పెట్టుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీది. సో రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని పక్కన. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మంచిగా వేడైపోయిన తర్వాత షాజీరా, లవంగం, చెక్క ఇవి వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కాస్తంత బండ పువ్వు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. దాని తర్వాత ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇట్లా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. నేను పచ్చిమిర్చిని తుంపి దాని తర్వాత వచ్చేసి ఆనియన్ అనమాట. 2 పెద్ద ఆనియన్స్ చాప్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి నాకు రెసిపీ. సో అట్లా ఆనియన్స్ మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఇట్లా మంచిగా కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అట్లా మొత్తం అంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి, లేకపోతే స్మెల్ వస్తుంటుంది కర్రీ అంతా కూడా. సో అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే. సో అట్లా మంచిగా ఒక 5-10 మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మటన్లో నుంచి వాటర్ అన్ని కూడా ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మటన్ని. సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మటన్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఇందులో ఒక 10-15 కాజు, ఒక 5 బాదం కూడా వేసేసుకొని అందులో 1 టమాటో వేసుకొని మంచిగా మిక్సీ పట్టి ఇట్లా మంచిగా మిక్సీ పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా మటన్ ఫ్రై అయిపోయింది కదా, అందులోకి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో మసాలా కర్రీ అని బేసిక్గా అన్ని మసాలాలు వేస్తానని ఎక్స్పెక్ట్ చేయకండి. సో నేను నా వర్షన్లో, నా స్టైల్లో మసాలా కర్రీ ఇలాగే చేస్తాను. సో అన్ని జనరల్గా నేను మసాలాలు కాస్త తక్కువ తింటాను, కానీ టేస్ట్లో అయితే కాంప్రమైజ్ అవ్వను. దాన్ని రీప్లేస్మెంట్ చేసుకుంటాను అనమాట ఇట్లనే. సో మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంకొక టమాటో కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను. సో ఇట్లా మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఆ టమాటో అంతా కూడా సాఫ్ట్ అయిపోయేంత వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సో అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొక 5-10 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వనివ్వండి. సో ఇది నా స్టైల్ మటన్ మసాలా కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వాటర్ వేసేసుకుంటున్నాను. మటన్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. ఇట్లా మంచిగా ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వేసేసుకోవాలి. సో అట్లా 6-7 విజిల్స్ వేసుకున్నాక మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ, ఎంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ రోజు కర్రీది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ వచ్చేసి చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా, ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్లో నాతో షేర్ చేయండి.
రెసిపీ మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా వచ్చింది అనేది కూడా. సో ఇంతే అనమాట, చాలా సింపుల్ అండ్ ఈజీగా మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆ గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.